జై భారత్. నేను మీ రాజుని. ఈరోజు ఈ వీడియో మాట్లాడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ప్రస్తుత భారతదేశంలో యువత మీద జరుగుతున్న దాడులు. ప్రశ్నించడానికి వచ్చిన యువత మీద గవర్నమెంట్ తమ బలాన్ని ఉపయోగించుకొని ఎంతో దారుణాతి దారుణంగా కొట్టడం, తలకాయలు పగిలేలా, రక్తం చిందేలా వారి మీద దాడి చేయడం. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు భారతదేశం ఉందంటే వర్ణించడానికి కూడా ఊహలకు అందట్ల. ఎంతో బాధాకరమైన సంఘటన. నా మాటల్లో కదా ఒకసారి ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. हम लोग कोई डाकू है क्या? डाकू नहीं है, शिक्षा के हम लोग। तुम्हारे घर में औलाद है तो पता चले। कौन करता है? कौन ऐसे मारता है? చూశారు కదా ఆ వీడియోని. ఎంత దారుణంగా పోలీసులు ఆ యువత మీద దాడి చేస్తున్నారు, లాఠీలతో కొడుతున్నారు, టియర్ గ్యాస్ స్ప్రే చేసి గల్లంతయ్యేలా చేస్తున్నారు, రక్తం వచ్చేలా, తలకాయలు వగిలేలా, ఒక శీలం లాంటి కర్ర తీసుకొని బాడీ మీద కొడుతుంటే ఇంకా అవన్నీ కొన్ని మాత్రమే. ఇంకా దారుణంగా కొట్టిన సంఘటనలు ఎన్నో. అవన్నీ గాయపరచబడిన వాళ్ళే. ఇంకా లాఠీ చార్జ్తో ఎంతమంది గాయపడున్నారు ఒకసారి ఊహించుకోండి. అసలు ఎందుకు ఇదంతా, ఈ నిరసన ఎందుకు ఆ యూత్ అంతా చేశారు? దేని వల్ల జరిగింది? దాని వెనకాల కారణం ఏంటంటే, సింపుల్ గా నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నది చెప్తానండి. ఎందుకు ఫిబ్రవరి 9వ తారీఖున అనుకుంటా నీట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయిపోయిన తర్వాత అది మేలో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఏమైందంటే, ఎగ్జామ్ పేపర్ లీక్ అని తెలిసింది. ఆ పిటిషన్ అనేది అక్కడ ఉన్న కొంతమంది యూత్ కలిసి వేశారు. మళ్ళీ రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదు. అప్పటి నుంచే యువతలో ఒక నిరాశ అనేది ఏర్పడింది. లక్షలు కట్టి, కోట్లు కట్టి నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యి, నిద్రాహారాలు మాని ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యి చదువుకుంటే చివరికి పేపర్ లీక్ అని అయితే వాళ్ళకి కావాల్సినవి సీట్లు మొత్తం అట్లా పేపర్ లీక్ అని చెప్పి ముందుగానే ఇచ్చేసి సామాన్యమైన ప్రజలు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు. వారి కుటుంబాల్లో ఒక యువతని, వారి కుటుంబంలో ఉన్న సభ్యుల్ని, అప్పుడు దాకా వారి మీద లక్షలు పెట్టి పిల్లలు ఎదుగుతున్నారు, చదువుతున్నారని చెప్పి వారి మీద లక్షలు ఖర్చు పెట్టి నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తే పేపర్ లీక్ అని తెలిసి తట్టుకోలేక, గుండెలు పగిలేక, నేను క్వాలిఫై అవ్వలేదు, నా తల్లిదండ్రులకి నా మొహం ఎలా చూపించుకోవాలని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయారు దాదాపు 20 మందికి పైగా. ఆ కుటుంబాలకు ఎవరు బాధ్యులు? వీటన్నిటిని తలపించుకొని, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఎందుకు ఆ జంతర్ మంతర, ఆ ఢిల్లీలో ఎందుకు ఆ నిరసన అంత విధంగా జరుగుతుంది అంటే, అక్కడ నిరసన చేసే ఆ యూత్, ఆ విద్యార్థుల యొక్క డిమాండ్ ఏంటంటే, మళ్ళా నీట్ ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేయాలి. విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. నిరుద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా రేర్గా వస్తున్నాయి. ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఆ నియామకాలు చాలా లేట్ అవుతున్నాయి. సంవత్సరం వదిలితే అవి 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఉద్యోగ నియామకాలు జరిగితే అప్పుడు దాకా ఏం చేయాలి? అలా విద్యార్థులు చదువుకొని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రతి యువత ప్రశ్నించే గొంతునేసుకొని పార్లమెంట్కి బయలుదేరింది నిరసన వ్యాప్తంగా. శాంతియుత ర్యాలీ స్టార్ట్ చేసిందండి. దేనికి? ఇదిగో మా పరిస్థితి ఇట్లా ఉంది దేశంలో, మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, మేము చదువుకుంటున్నాం, కష్టపడి నిద్రాహారాలు మాని చదువుకుంటున్నాం, కానీ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు సరిగ్గా. వేకెన్సీస్ ఉన్నా సరైన రీతిగా పట్టించుకోవట్లేదు. బాధను అనుభవిస్తున్నారు. ఈ బాధని భరించలేకే పార్లమెంట్కి వెళ్ళారు. మాకు ఇట్లా జరుగుతుంది అన్యాయం దేశంలో, అలా జరగకూడదు, స్పందించండి అని చెప్పి నిరసన వ్యాప్తంగా తెలియజేయడానికి బయలుదేరారు. వారిపైన
లాఠీ చార్జీలు చేసి, టియర్ గ్యాస్ స్ప్రే చేసి, గన్ షూట్లు చేయడానికి రెడీగా ఉండి, రాళ్లతో దాడులు చేసి, తలకాయలు మొదలు కొట్టి, రక్తం వచ్చేలా కొట్టి, ఆడపిల్లలు అనేది కూడా లేకుండా ఒకసారి చూడండి, ఆ వీడియో చూడండి. ఒక్కొక్క అమ్మాయి ఏమంటుందో చూడండి. ఒక్కొక్క అమ్మాయి, అదే మీ పిల్లలు నా ప్లేస్ లో మీ పిల్లలు ఉంటే మీ పిల్లల్ని ఇలానే కొడతారా అని ఒక పోలీస్ అభ్యర్థితో ఒక ఆడపిల్ల పంచుకుంటున్న బాధ. ఒక చిన్న పిల్ల చూడండి ఏం చేసింది. సేవ్ మై ఫ్యూచర్ అంట. నాకు అర్థమైంది, నా ఫ్యూచర్ కాపాడండి, నా భవిష్యత్తుని కాపాడండి. ఇలా మీరు చేస్తూ ఉంటే రేపొద్దున మేము ఎట్లా బ్రతకాలి? ఏంటి బాలురే రేపటి పౌరులు అన్నారు కదా. దేశంలో ఈ విధంగా ఉంటే ఎట్లా జరుగుతుంది? ఒక దేశం వర్ధిల్లింది అంటే దానిలో యూత్ యొక్క చైతన్యం అనేది అంత గొప్పగా ఉంటేనే ఆ దేశం వర్ధిల్లినట్లు అవుతుంది. ఈరోజు యూత్ అక్కడికున్న వాళ్ళందరండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో వచ్చిన వాళ్ళు కాదు, సామాన్యులే, చదువుకున్న పిల్లలే, అప్పులు చేసి తిప్పలు కట్టి ఇంటి దగ్గర తల్లిదండ్రులు తినకో తమ రక్తాన్ని చెమటగా మార్చి అక్కడ నుంచి డబ్బులు పంపిస్తే కష్టపడి రూములో కూర్చొని కుటుంబాన్ని, బంధు జనాంగాన్ని అందరిని వదిలిపెట్టుకొని అందరిని అక్కడ వదిలిపెట్టుకొని ఎక్కడో వచ్చి దూరాన్ని వచ్చి తెలియని ప్రదేశానికి వచ్చి చదువుకొని నిద్రాహారాలు మాని చదువుకుంటే ఈరోజు నోటిఫికేషన్ విషయంలో ఇలా జరిగితే యువత ఎలా బ్రతకాలండి? కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ నీట్ ఎగ్జామ్ అదే జరిగింది, సూసైడ్ చేసుకున్నారు చాలా మంది. ఇంటికి వెళ్తే బంధుజనులకి మొహం చూపించుకోలేక, తల్లిదండ్రులకి మొహం చూపించుకోలేక అల్లాడిపోతున్న యువత ఎంతో మంది. వారి బాధను మొత్తాన్ని దిగమింగించుకొని ఇన్ని సంవత్సరాలు వేచి చూసి తట్టుకోలేక ఆ నిరసన వ్యాప్తంగా శాంతియుత ర్యాలీని చేస్తే పాపం వాళ్ళు చదువుకున్న విద్యార్థులండి, వాళ్ళ మీద రాళ్ల దాడులు చేస్తే, ఇలా నిరసన చేయడానికి ప్రశ్నించడానికి వచ్చిన యువతని అలా దాడులు చేస్తే ఏ విధంగా? రాజ్యాంగంలో ప్రశ్నించకూడదని హక్కు లేదు. ప్రజాస్వామ్యం అనే వ్యవస్థలో ప్రశ్నించవచ్చు. అరే రాజ్యాంగం ముందే ఉంటుంది కదండి. రాజ్యాంగం ఓపెన్ చేయక ముందే ప్రవేశిక అంటే ముందు మాటలోనే ఉంటుందిగా. ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నించవచ్చు. విద్యార్థుల మీద దారుణంగా దాడి చేసిన దేశాలు ఏ దేశంలో ఆ గవర్నమెంట్ నిలవలేదు. మొన్న 2024లో బంగ్లాదేశ్ ఇలానే యువతని హింసించి విద్యార్థులు నిరసనలు చేస్తే వారి మీద దాడులు చేయించింది గవర్నమెంట్. చివరికి ఏమైంది? ఆ గవర్నమెంట్ దిగిపోయింది. శ్రీలంక 2022లో ఏం జరిగింది? గవర్నమెంట్ మారిపోలా. విద్యార్థులు యువత నిరసన చేస్తే ఈరోజు గవర్నమెంట్ స్పందించకుండా చట్టం చేత, పోలీసుల చేత దాడి చేస్తుంది. అది ఎంతవరకు సమంజసం? ఇదేదో రెచ్చగొట్టాలని మాట్లాడటం కాదండి. బాధతో నేను కూడా ఒక యాస్పిరెంట్నే, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్నే నేను కూడా. కానీ ఆ ప్లేస్లో నేను ఉండొచ్చు, వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా, అంతే తేడా. వాళ్ళు అక్కడ కొట్టించుకుంటున్నారు పోలీసుల చేత, కానీ నేను ఇక్కడ బాధపడుతున్నాను. తమ సమస్యలను చెప్పుకోవడానికి, తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన చేస్తే వారి స్వరాన్ని వినాలా, లేక బలంతో అణిచివేయాలా, లేక దాడులు చేయాలా, వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయాలా? ఎందుకు నిరసన చేస్తున్నారని చెప్పి వాళ్ళ స్వరాన్ని విని వారి సమస్యలను తీర్చివేయాలా ప్రభుత్వం, లేదా లాఠీ చార్జ్ చేయించాలా, రక్తం వచ్చేలా, తలకాయలు పగిలేలా దాడి చేయించాలా? ఒకసారి ఆలోచించుకోండి. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి, ఈ భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్యం కలిగిన దేశం భారతదేశం. అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగింది భారతదేశం. ఇటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది. మరి ప్రశ్నించడానికి వచ్చిన నోరుని ఎందుకు సార్ అట్లా? చూడండి ఎంత దారుణంగా జరుగుతుంది, ఎంత మంది జనాలు వచ్చారో చూడండి. వాళ్ళందరి ఘోష ఒకటే, మా పరిస్థితి ఏంటి, మేము ఎట్లా బ్రతకాలి, ఉద్యోగాల నియామకాలు లేటు, నోటిఫికేషన్లు రావు, నోటిఫికేషన్ వచ్చిన పేపర్ లీకులు వచ్చిన మళ్ళీ ఉద్యోగాలు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే నియామకాలు లేటు. మేమేం తప్పు చేశాం? కష్టపడి చదువుకున్నాం. కానీ ఈరోజు చదువుకున్నందుగా ఈ విధమైన దాడులు చేస్తుంది యువత మీద. చదువుకొని ప్రశ్నించినందుక ఈ విధమైన దాడి. ఒక ఆమె అంటుంది, మేము చదువుకున్న స్టూడెంట్ని జంతువులు కాదు, రౌడులు కాదు,
చదువుకున్న విద్యార్థులు మేము. అయినా సరే వదలలేదు, కొట్టారు, తలకేలు బయలులా కొట్టారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా వీడియో, ప్రతి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు కదా ఏం జరుగుతుందో. बहुत गंदी पुलिस है दिल्ली पुलिस, लड़कियां जांच करती है, लड़कियों को छूते हैं, लड़कियों को गाली देते हैं ये पुलिस। बहुत ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు, ఇటువంటి గవర్నమెంట్ లో పాలనలో ఉన్నందుకు నేను ఎంతగానో బాధపడుతున్నానండి. ఇటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నందుకు నేను ఎంతగానో చింతిస్తున్నాను. గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూ యువత మీద దాడి చేస్తున్న ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒకసారి ఆలోచించుకోండి. ఈ వీడియోని చూస్తున్న మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నేను మాట్లాడే మాటలు నన్ను బాధ పెట్టుండొచ్చు, కానీ ఈరోజు యువత ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలండి ఈ రోజులు.